రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. పవిత్ర భారత్లో దేవుడి పేరు చెప్పి మార్కెటింగ్ చేసుకుంటున్నారని విమర్శించారు. భోగి పండుగను పురస్కరించుకుని ఆయన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని కోడిముక్కులు చెల్లించుకున్నారు. రాజకీయాల కోసం ఎన్నికల కోసం కొందరు దేవుణ్ణి ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. పవిత్ర భారతదేశంలో రాజకీయాలను కూడా మార్కెటింగ్ చేస్తున్నారని ఇక ప్రశ్నిస్తే తమను హిందువులకు వ్యతిరేకమంటున్నారన్నారు. హిందుత్వాన్ని విశ్వసించే వారు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలందరికీ భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. రైతన్నలందరికీ కూడా సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలి ఈ నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు దేవుణ్ణి కూడా రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో హిందూ సాంప్రదాయం మీద విశ్వాసం ఉన్న ప్రతి భారతీయుడు కూడా కొన్ని ప్రత్యేకించి విధి విధానాలను పాటిస్తాం. దేశానికి రాజైనా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకన్నట్టుగా మనం ఎక్కడికి వెళ్ళినా నాయకులుగా మేము విగ్రహ ప్రతిష్టాపనలు చేయము, లేదా విగ్రహాలకు సంబంధించిన దాని శిలాన్యాస దానికి సంబంధించినటువంటి కార్యక్రమం చేయము. కానీ దురదృష్టం ఈరోజు ఈ దేశంలో 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 12 ద్వాదశ లింగాలు, 18 జ్యోతిర్లింగాలు, 4 వేదాలు, 4 జగద్గురులు ఉన్నటువంటి ఈ పవిత్ర భారతదేశంలో వాళ్ళ చేతుల మీద జరగాల్సినటువంటి కార్యక్రమాల్ని రాజకీయాల్లో మార్కెటింగ్ చేస్తూ దేవుణ్ణి కూడా ఎన్నికల కొరకు ఉపయోగించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. దాన్ని ప్రశ్నిస్తే వీళ్ళు నిజమైన హిందువులు కాదనేటువంటి మాట జరుగుతున్నటువంటి సందర్భంలో నిజంగా బాధ కలుగుతూ ఉంది. ఏదైనా కార్యక్రమం జరిగితే దంపతులు జరగాలి, లేదా ఒక విధి విధానాలు ఈ దేశంలో సాంప్రదాయమైనటువంటి హిందుత్వాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత గల వ్యక్తులు ఏ విధమైన మత భావాలకు విఘాతం కలుగుతుందో ఆలోచన